కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో తెలంగాణ లెదర్ ఆర్టిజన్స్ ఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో మహా ర్యాలీ నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం నుండి గాంధీ చౌరస్తా విగ్రహం వరకు నిరసన ర్యాలీ చేశారు సొసైటీ సభ్యులు. LIDCAPను పునరుద్ధరించాలని, LIDCAP భూములను పరిరక్షించాలని నినాదాలు చేశారు. జమ్మికుంటలో 25 ఎకరాల్లో లెదర్ ఇండస్ట్రీని నిర్మించి మాస్టర్స్ అండ్ ఆర్టిజన్స్ కి ఉద్యోగం ఉపాధి అవకాశాలు కల్పించాలని అన్నారు సొసైటీ నేతలు. పల్లెల వీరస్వామి గచ్చిబౌలిలో ప్రభుత్వం పెట్రోల్ బంక్ ఇచ్చిన LIDCAP భూములు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పెట్రోల్ బంక్ భూమి కేటాయిస్తూ జారీ చేసిన జీవోను తక్షణం రద్దు చేయాలన్నారు. మాదిగలకు కేటాయించిన లిడ్ క్యాప్ భూముల్లో మాదిగల అభివృద్ధి కోసం పరిశ్రమలు స్థాపించి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు సొసైటీ నేతలు. రాష్ట్ర లెదర్ సలహాదారు, అదేవిధంగా రాష్ట్ర మాదిగ మేధావుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ తలపెట్టినటువంటి ర్యాలీ ఏదైతే ఉందో, ఈ లెదర్ ఆర్టిజన్స్ రాష్ట్ర వ్యాప్తంగా ట్రైనింగ్ చేసినటువంటి 20 సంవత్సరాల నుంచి ట్రైనింగ్ చేసినటువంటి దాదాపు 1,20,000 మంది ట్రైనింగ్ చేశారు. దానిలో తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 50,000 మంది ట్రైనింగ్ చేస్తున్నారు. చెన్నైలో కావచ్చు, కలకట్టాలో కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు. లిడ్ క్యాపే అప్పుగా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. కొందరు మాస్టర్స్ కూడా ఉండడం జరిగింది, మాస్టర్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అది ఎప్పుడో 2001 నుంచి 3-4 వరకు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 10 ఉమ్మడి జిల్లాలలో కూడా లెదర్ పార్కులు అప్పుడున్న ప్రభుత్వం 2001 నుంచి 3 వరకు లెదర్ పార్కుల పేరిట మీద ఆర్థిక అభివృద్ధి కోసము ఈ కులంలో మాదిగా, మోచి, చమార్ ఎవరైతే ఈ యొక్క కులవృత్తి నమ్ముకొని ఈ లెదర్ పరిశ్రమను మీద ఆధారపడి జీవిస్తున్నారో వాళ్ళ ఆర్థిక అభివృద్ధి కోసమై అప్పుడున్న ప్రభుత్వాలు లెదర్ పార్కుల పేరిట ఈ యొక్క 25 ఎకరాలు మినీ పార్కులాగా, 100 ఎకరాలు మెగా పార్కులాగా కేటాయించడం జరిగింది. కేటాయించిన తర్వాత కొన్ని జాగాలల్లో ఇండస్ట్రీస్ కూడా పెట్టడం జరిగింది. దానిలో